హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే వాడుతుంది పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ధ్వంసం వంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా అండ్ వరకైతే చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారండి వైసీపీ మీద. ఇదొక ఉగ్రవాద చర్య అని పేర్కొన్నారు. ఆ ఘటనపై అయితే పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరు పర్యటించారు. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు బూతులు, గోతులు, దాడులు తప్ప ఏపీ ప్రజలకు ఏమిచ్చారు అని ఆయన ప్రశ్నించారు. తాను పొన్నూరుకు వస్తున్నానని తెలిసి హెలీప్యాడ్ను ధ్వంసం చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేశారండి. సో వైసీపీ నేతలు చేసిన ఈ పనిని ఉగ్రవాద చర్య అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని అయితే పేర్కొన్నారు. ఇక వైసీపీ నేతలు మట్టిని అమ్మి 2,000 కోట్ల రూపాయల వరకు కూడా సంపాదించారని అయితే ఆరోపించారు. పిచ్చి వేషాలు వేస్తే మక్కెలు విరగొడతా, మడత మంచంలో కూర్చోబెడతా అని హెచ్చరించారండి. ఇది ఇలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుంటూరుకు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరుకు రానున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పొన్నూరులో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో జేసీబీని ఉపయోగించి ధ్వంసం చేసిన విషయం మనకు తెలిసిందే.